దేవుడు ఎర్ర సముద్రం పాయలు చేయుట. ఐగుప్తు దేశాన్ని నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేలీయుల పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనుక గొయ్యిగా మారింది. ముందు విస్తారమైన ఎర్ర సముద్రం, వెనుక ఫరో సైన్యపు రథాల గర్జన. భయం ఇశ్రాయేలీయుల పాళెమంతా వ్యాపించింది. అప్పుడే ఒక మనిషి ముందుకొచ్చాడు. అతనే మోషే. మోషే తన దండాన్ని ఆకాశం వైపు ఎత్తిపట్టగా గాలులు గర్జించాయి, సముద్ర జలాలు కంపించాయి. ఆపై అద్భుతంగా ఎర్ర సముద్రం రెండుగా చీలిపోయింది. రెండు వైపులా నీటి గోడలు ఎత్తుగా లేచాయి. సముద్రం నడిమధ్యలో ఆరిన నేల మార్గంగా తయారైంది. విశ్వాసమే ఊపిరిగా ప్రజలు ఆ నీటి గోడల మధ్య నడిచారు. సంభ్రమాశ్చర్యాలతో పిల్లలు, పెద్దలు, కుటుంబాలు పరస్పరం చేతులు పట్టుకుని ఆ సముద్రపు మధ్యలో ఆరిన నేలపై ముందుకు సాగారు. ఇంతలో వారి వెనుక ఈజిప్టు రథాలు ఆ దారిలోకి దూకాయి. తాము ఒక పెద్ద ప్రమాదంలో పడబోతున్నామన్న విషయం పాపం వారికి తెలియదు. ఇశ్రాయేలీయులు చివరివాడు కూడా ఆ తీరం చేరిన తర్వాత మోషే వెనక్కి తిరిగి తన దండాన్ని కిందకి చాపగా భారీ గర్జనతో నీటి గోడలు కూలిపడ్డాయి. రథాలు, సైనికులు అలలలో మునిగి చనిపోయారు. మరునాటి ప్రభాత వేళ ఉదయకిరణాలు విరజిమ్ముతూ ఉండగా ఇశ్రాయేలీయులు మరో ఒడ్డున స్వతంత్రులుగా నిలువబడ్డారు. దేవుని శక్తివంతమైన హస్తం వారిని రక్షించింది. ఈ సంఘటన మనకు నేర్పే పాఠం ఏమిటంటే, జీవితంలో భయం ఒకవైపు, అసాధ్యం మరోవైపు నిలబడినా నీ విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు. ఎందుకంటే నువ్వు దారి లేదని అనుకున్న చోటే దేవుడు ఎవ్వరూ మూసివేయలేని మార్గాన్ని తెరుస్తాడు. దేవుడు ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు.